యోహాను రాసినటువంటి శుభవార్తను మనం సందర్భాన్ని అనుసరించి సందర్భాన్ని వెంబడి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మన యోహాను సువార్త ధ్యానాన్ని చేస్తూ ఉన్నాం. యోహాను సువార్త ధ్యానంలో మనం నికోదేముని గురించినటువంటి విషయాల్లో కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రభు చూపించారు. నికోదేముని గురించి కొన్ని విషయాలు నేర్చుకుంటూ నిత్యత్వం గురించినటువంటి విషయాలు, అలాగే నికోదేము యొక్క జీవన విధానం, అలాగే రహస్య క్రైస్తవ్యాన్ని గురించి కొన్ని విషయాలు క్లుప్తంగా మనం నేర్చుకోవడానికి ప్రభు చూపించాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ మాట నన్ను చెప్పనివ్వండి. భారతదేశానికి క్రైస్తవ్యం 2000 సంవత్సరాలకు పూర్వమే అపోస్తులైనటువంటి తోమా ద్వారా భారతదేశానికి క్రైస్తవ్యం వచ్చింది. కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా భారతదేశంలో క్రైస్తవ్యము జనాభా లెక్కల్లో అధికారికంగా చూస్తే 2% మాత్రమే ఉంది. మిజోరాం, నాగాలాండ్ కొన్ని ఇలాంటి క్రైస్తవ రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. వాటన్నిటితో కలుపుకుంటే భారతదేశంలో 100కు 2 మాత్రమే క్రైస్తవులు కనబడతా ఉన్నారు. ఇకొచ్చు మనం బాగా జ్ఞాపకం చేసుకుంటే తూర్పు రాష్ట్రాల్లో క్రైస్తవ్యం బాగా విస్తరించినప్పటికీ, మన యొక్క సౌత్ అనగా దక్షిణ రాష్ట్రాల్లో కొద్దిగా క్రైస్తవ్యం కనబడుతున్నప్పటికీ, ఉత్తర రాష్ట్రాల్లో క్రైస్తవ్యం అసలు లేదు. ఆడ 100కు 1 కూడా లేదు. మరి 2000 సంవత్సరాలుగా క్రైస్తవ్యము భారతదేశంలో ప్రకటింపబడుతున్నప్పటికీ, క్రీస్తు సువార్త ప్రకటింపబడుతున్నప్పటికీ, సువార్త ఎందుకు ప్రకటింపబడలేదు, సువార్త ఎందుకు విస్తరింపబడలేదు, ఎందుకు అనేక ఆత్మలు రక్షింపబడలేదు? అందులో ప్రధానమైన కారణం, నాకు తెలిసిన కారణం ఏంటంటే రహస్య క్రైస్తవ్యమే దానికి ప్రధానమైన కారణాల్లో ఇదొక కారణం. రహస్య క్రైస్తవ్యము సువార్త విస్తరింపబడకుండా ఆపివేయడానికి సాతానుడు ఎన్నుకున్నటువంటి ప్రధానమైన మార్గంలో ఇదొక మార్గం. నన్ను ఈ మాట చెప్పమండి. అయ్యా, సువార్త ప్రకటించడానికి, బహిరంగ క్రైస్తవుడిగా బ్రతకడానికి సందర్భము ఆ యొక్క సంబంధం ఏముందని అని మీరు అడగవచ్చు. నేను ఒక మంచి మాట చెప్తాను, ఒక మంచి స్టోరీ చెప్తాను. వేరే ఒక ఊర్లో కొంతమంది యవనస్తులు, అంటే సంఘానికి వచ్చేటువంటి యవనస్తులు కొంతమంది ఒక చోట కూడి, అయ్యా, మన సంఘంలో చాలా కాలంగా బాప్తిసాలు లేవు, ఉద్యమం లేదు, సంఘం విస్తరించబట్టలేదు, సేవకుడు సరైన సేవ చేయటం లేదు, సంఘం అభివృద్ధి చెందటం లేదు. సంఘం క్షేమాభివృద్ధి చెందాలంటే, సంఘం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా మనం సంఘానికి ఏదో ఒకటి చేయాలి, దేవుని పని ఏదో ఒకటి చేయాలి అని చెప్పి వాళ్ళు ఆలోచించుకుంటే, అందులో ఒక రెండంటే మనం పెద్ద పెద్ద స్పీకర్లు తీసుకొచ్చి, అంటే పెద్ద పెద్ద ప్రసంగికులు తీసుకొచ్చి, ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నటువంటి సేవకులు తీసుకొచ్చి మన యొక్క గ్రామంలో పెద్ద మీటింగ్ పెడదాం అనుకున్నారట. అయితే పెద్ద మీటింగ్ పెడదాం అనుకుంటే, మీటింగ్ పెడదాం బాగానే ఉంది, కానీ మీటింగ్ పెట్టడానికి చాలా డబ్బులు అవసరం అవుతాయి. భోజనాలు పెట్టాలి, స్టే చేయాలి, లైటింగ్ పెట్టాలి, సేవకుని యొక్క ఖర్చులు భరించాలి, ఇలాంటివి చాలా ఉంటాయి కదా అని ఎవరో అంటే, అందులో ఒక్కొక్కరు ఒక్కొక్క పని అప్పగించుకున్నారు. నేను స్టేజ్ వేస్తాను, స్టేజ్కి అయ్యే ఖర్చు అంతా నేను భరిస్తాను, సౌండ్ సిస్టమ్కి అయ్యే ఖర్చు అంతా నేను భరిస్తాను, లైటింగ్ అయ్యే ఖర్చు అంతా నేను భరిస్తాను, భోజనాలు నేను ఖర్చు పెడతాను, లేకపోతే ఒక సేవకుడికి అయ్యే ఖర్చు అంతా నేను భరిస్తాను. ఇలాగ ఒక్కొక్కరు పంచుకున్నాను. ఒక్కొక్కరు పంచుకుని ఇక సరే మనం ఇక మీటింగ్ పెట్టేద్దాం, ఏ సేవకుడి దగ్గరికి వెళ్దాం, ఎలా వెళ్దాం అని ఆలోచన చేసుకున్న సమయంలో ఆ ఇదిగులో ఒక అన్నట్ట, అయ్యా, మనం అందరం కూడా ఇట్లా ఆలోచన చేస్తూ ఉన్నాం, బాగానే ఉంది, దీన్ని మన పాస్టర్ గారికి కూడా చెప్దాం, మన పాస్టర్ గారి యొక్క ఆలోచన తీసుకోవడం కూడా మంచిదే కదా, ఒకసారి మన పాస్టర్ గారి దగ్గరికి వెళ్దాం అని చెప్పి ఒక ఎవరొస్తుందంటే, సరే అయితే పాస్టర్ గారి దగ్గరికి వెళ్దామని 5 పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. పాస్టర్ గారి దగ్గర మాట్లాడుతూ అంటున్నారట, అయ్యా, మన దేశంలో మన యొక్క గ్రామంలో మనం సువార్త ప్రకటిస్తున్నాం, దేవుని పని చేస్తున్నాం, కానీ సువార్త ప్రకటింపబడటం లేదు, నూతన ఆత్మలు సంఘంలో చేర్చబడటం లేదు, అలాగే సంఘంలో ఏమి నూతనమైనటువంటి బాప్తిసాలు లేవు, సంఘం విస్తరింపబడటం లేదు, సంఘం క్షేమాభివృద్ధి చెందుతున్నట్టు కానీ ఉద్యమంలో ఉన్నట్టు కానీ తెలియడం లేదు. కాబట్టి మేమందరం ఆలోచించి మేము ఒక భారీగా మీటింగ్ పెడదాం అనుకుంటున్నాం. ఉన్నతమైనటువంటి గొప్ప పేరు ప్రఖ్యాతులు చెందినటువంటి ఒక మంచి సేవకుని తీసుకొచ్చి మంచి బహిరంగ మీటింగ్ పెడదాం అనుకుంటున్నాం. మీరు ఖర్చు గురించి ఏం ఆలోచించద్దు, ఖర్చు మేము అందరం భరించేస్తున్నాం. వాడేమో భోజనం పెడతారంటున్నాడు, ఈ వ్యక్తి ఏమో లైటింగ్ పెడతారంటున్నాడు, మరొక వ్యక్తి ఏమో స్టేజ్ వేస్తారంటున్నాడు, మరొకటి ఇంకోటి చేస్తారంటున్నాడు. మనకి కావాల్సినవన్నీ సమకూర్చబడ్డాయి, మీ ఆలోచన చెప్పండి, పాస్టర్ గారు మీతో మాతో ఉండండి అన్నారట. ఆవిడ పాస్టర్ గారు అన్నారట, కాసేపు మాట్లాడకుండా ఉండి అన్నాడట పాస్టర్ గారు,
అయ్యా మీరు ఎందుకు మీటింగ్ పెట్టాలని ఆశపడుతున్నారు అని అంటే మీరు చెప్పారట్లా, అయ్యా మన సంఘము క్షేమాభివృద్ధి చెందడం లేదు, సంఘం అభివృద్ధి చెందడం లేదు, సంఘంలో నూతనాత్మలు చేర్చబడడం లేదు, మన గ్రామంలో కొత్త వారు ఎవరు రక్షింపబడడం లేదు, అందుకోసం మీటింగ్ వెళ్తే రక్షణ పడతారేమో, గొప్ప ఉద్యమం వస్తుందేమో అని ఆశపడి మీటింగ్ పెడదాం అనుకున్నాం అన్నాడట. అప్పుడు పాస్టర్ గారు అన్నాడట, అయ్యా సంఘంలో ఉద్యమం లేదని మీకు కాదు నాకు తెలుసు, నూతనాత్మలు చేర్చబడడం లేదని మీకు కాదు నాకు తెలుసు, నేను మీకంటే ఎక్కువగా ఆలోచిస్తున్నాను. మీటింగ్ పెడితే నూతనాత్మలు రక్షింపబడతాయి అనుకుంటే, మీటింగ్ పెట్టడం ద్వారా సంఘం ఉజ్జీవింపబడుతుంది అనుకుంటే, సంఘం లేకపోతే కొత్త గొప్ప స్పీకర్ రావడం వల్ల, ప్రసంగికులు రావడం వల్ల సంఘం ఉజ్జీవింపబడుతుంది అనుకుంటే అది చేయడానికి నాకు అభ్యంతరం ఏమీ లేదు. అలా పెట్టడానికి డబ్బులకి వెనకాడేవాడిని కూడా కాదు. కానీ ఉజ్జీవం కలగకపోవడానికి, ఉజ్జీవం సంఘంలో రాకపోవడానికి, నూతనాత్మలు చేర్చబడకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? అది మీరే అన్నదట. మీ వల్లే సంఘం అభివృద్ధి చెందడం లేదు, మీ వల్లే క్షేమాభివృద్ధి జరగడం లేదు, మీ వల్లే నూతనాత్మలు చేర్చబడడం లేదు, మీ వల్లే నూతనాత్మలు రక్షణ అనుభవంలోకి రాలేకపోతున్నారు అన్నదట. వెంటనే వీళ్ళు షాక్ అయ్యి, అదేంటంటే అయ్యారు అట్లా అంటున్నారు. అయ్యా జాగ్రత్తగా వినండి, కొన్ని విషయాలు చెప్తాను. మీరు సంఘానికి వస్తున్నారు కానీ, ప్రార్థన చేస్తున్నారు కానీ, ప్రార్థనలో ఉంటున్నారు కానీ, బయటకు వెళ్ళిన తర్వాత బహిరంగ జీవితము ఎలా ఉంటుందో మీరు గమనించారా? అబద్ధాలు మాట్లాడేవాడు అబద్ధం మానలేదు, వ్యభిచారం చేసేవాడు వ్యభిచారం మానలేదు, దొంగతనం చేసేవాడు దొంగతనం మానలేదు, అల్లరిచిల్లరగా తిరిగేవాడు అల్లరిచిల్లరగా తిరగడం మానలేదు, అల్లరిచిల్లరగా తిరిగేవాడు తిరగడం మానలేదు, దెబ్బలాడుకునే వాళ్ళు దెబ్బలాడుకోవడం మానలేదు. ఇళ్ళలో మీ ఇళ్లలో మీ కుటుంబంలో సమాధానం లేదు, మీ బంధువుల్లో సమాధానం లేదు, మీ తోటి ఇరుగు పొరుగు వారితో సమాధానం లేదు. మన జీవితాలు సమాజానికి మాదిరిగా లేకపోతే ఇక సమాజం ఎలా మార్పు చెందుతుంది? సమాజం ఎలా అభివృద్ధి చెందుతుంది? నూతన ఆత్మలు ఎలా రక్షింపబడతాయి? ప్రసంగికుల వల్ల వాక్యం చెప్పడం వల్ల, ప్రసంగికులు వచ్చి వాక్యం చెప్పడం వల్ల ఆత్మలు రక్షింపబడవు కానీ, ప్రసంగికులతో పాటు విశ్వాసుల యొక్క ఆత్మీయ జీవితం కూడా, విశ్వాసుల యొక్క ఆత్మీయ భద్రత కూడా, విశ్వాసుల యొక్క బహిరంగ జీవితం కూడా ఒక సాక్ష్యంగా, ఒక సువార్తగా ఉండాలి, ఒక సువార్తగా ఉండాలి. అలా సువార్తగా ఉంటే దాని వలన నూతనాత్మలు చేర్చబడతారు. నన్ను మాట చెప్పరామండి, నేటి కాలంలో సంఘ బాధ్యత, సువార్త పరిచర్య బాధ్యత, సంఘాన్ని విస్తరింపజేసే బాధ్యత, నూతనాత్మలు సంఘానికి చేర్చేటువంటి బాధ్యత సేవకుడిది మాత్రమే అనుకునేటువంటి సంఘాలు ఉన్నాయి నేటి కాలంలో. సేవకుడి బాధ్యత మాత్రమే కాదు అది. సేవకుడు చేసేటువంటి పరిచర్యకు, సేవకుడు పడేటువంటి కష్టానికి విశ్వాసులు కూడా ఏం చేయాలని బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి, బాధ్యతాయుతంగా ఉండాలా. ఇక్కడ సేవకుడు ఎంత కష్టపడి, ఎంత మీటింగులు పెట్టినా, ఎంత ప్రయాసపడి, ఎన్ని దండయాత్రలు చేసినా, ఎన్ని సువార్త పత్రికల పరిచయం చేసినా, ఎన్ని సువార్త కొడుకులు పెట్టినా, ఎన్ని వీధి కుట్రలు పెట్టినా, విశ్వాసులలో మార్పు లేకపోతే నూతన ఆత్మలు చేర్చబడడం అసాధ్యము. అర్థమైతే దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. విశ్వాసులలో మార్పు రావాలా, విశ్వాస జీవితంలో మార్పు రావాలా, విశ్వాస జీవితంలో మారు మనసులు కలగాల, విశ్వాస జీవితంలో బహిరంగంగా క్రీస్తు పోలికలో నడిచేటువంటి జీవితము రావాలా. ప్రతి విశ్వాసిని చూసిన ప్రతి ఒక్కరికి క్రీస్తు కనబడాల. అప్పుడే మన ద్వారా కొన్ని ఆత్మలు రక్షింపబడతారు, కొంతమంది దేవుళ్ళలోనికి రావడానికి అవకాశం కలుగుతుంది. అర్థమైన వారు, నమ్మిన వారు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. రహస్య క్రైస్తవ్యము ఎలాగున సువార్త కాటకమో తెలుసా? నువ్వు బహిరంగంగా క్రైస్తవుడిగా బ్రతకకపోతే, బహిరంగంగా క్రీస్తు వలె ఉండకపోతే, అంతరంగంలో నువ్వు ఎంత క్రైస్తవ్యాన్ని కలిగి ఉన్నా దానివల్ల ఫలితము శూన్యమే. నీకు కొంచెం మాట చెప్తాను, నువ్వు ఒక క్రైస్తవుడు అని చెప్పడం వల్లనే, నేను క్రైస్తవులని ప్రకటించుకోవడం వల్లనే క్రీస్తుని గురించినటువంటి విశేషణ లేదా క్రీస్తుని గురించే పరిశీలన చాలా మంది చేస్తారు. ఎందుకు తెలుసా? నువ్వు ఎప్పుడైతే క్రైస్తవులు అని చెప్తావో వెంటనే నీ తోట ఉన్నవారు, నీ ప్రక్కన ఉన్నవారు, నీ బంధువులు, నీ స్నేహితులు, ఈ ఇరుగురు ఉన్న వారందరూ వీడు పూర్వపు స్థితి ఎలా ఉండేది, ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది, వీడు ఈ స్థితిలోనికి వచ్చాడంటే, పూర్వపు ఇంతటి దుర్మార్గపు స్థితిలో నుంచి ఇలాంటి పరిస్థితులకు వచ్చాడంటే, పూర్వపు స్థితిలో నుంచి దేవుడు నమ్ముకున్నాడంటే
ఈయనలో కలిగినటువంటి మార్పుకు కారణం యేసు అయి ఉంటాడు. అసలు యేసు ఎవరు? యేసు ఎలాంటి వాడు? ఆయనలో ఉన్న గుణలక్షణాలు ఏంటి? ఆయనలో ఉన్న ప్రభావం ఏంటి? ఆయనలో ఉన్న మహిమ ఏంటి? ఆయన మనుషులను మార్చడానికి గల కారణం ఏంటి? ఇవన్నీ పరిశీలన చేయడం మొదలెడతాడు మనుషుడు. ఎప్పుడైతే పరిశీలన చేయడం మొదలెట్టాడో, నువ్వు సువార్త ప్రకటించకుండానే, వాక్యం చెప్పకుండానే వాడు క్రీస్తుని గురించి పరిశీలన చేయడం మొదలెడితే క్రీస్తు యొక్క వాక్యం ఏదో ఒక మూల వాడిని పట్టుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలను జ్ఞాపకం చేసుకుందాం. ఒక పరిసైడైనటువంటి నికోదేము రహస్య క్రైస్తవ్యం వల్ల అనేక మంది పరిసైలు క్రీస్తుని వెంబడించడానికి వెనకాడు ఉన్నట్టు. పరిసైడైన నికోదేము ప్రభువును అంగీకరించుంటే అపోస్తలుడైన పౌలు చేసినటువంటి పరిచర్య కంటే బలమైన పరిచర్య నికోదేము ద్వారా జరిగి ఉండవచ్చు. ఎందుకో తెలుసా? అదే పరిసై జాతి నుంచి వచ్చిన వాడు పౌలు గారు. పౌలు ద్వారా దేవుడు బలమైన పరిచర్య జరిగించాడు. దేవునికి స్తోత్రం. పౌలు గారు ప్రభువును అంగీకరించడం, క్రీస్తు మార్గంలో నడవడం ద్వారా, బహిరంగంగా క్రీస్తును ప్రకటించడం ద్వారా పౌలును చూసినటువంటి, పూర్వపు పౌలును చూసినటువంటి, సౌలును చూసినటువంటి అనేక మంది సౌలు పౌలుగా ఎలా మారాడో గమనించారు. క్రీస్తులో ఉన్న శక్తిని గుర్తించగలిగారు. నమ్మితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు క్రైస్తవులుగా చెప్పుకోవడానికి ఇష్టపడితే నీ ద్వారా అనేక మంది రక్షింపబడుదురు గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యోహాను సువార్తలో నికోదేముతో ప్రభువు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో, అలాగే తర్వాత సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువు వారు తనను తాను గురించి తాను 3 విషయాలు చెప్పుకున్నాడు. అంటే 3వ అధ్యాయంలో ఉన్న విషయాలే మనం ఈరోజు ధ్యానం చేద్దాం. ఆయన తన గురించి తాను 3 విషయాలు చెప్పుకున్నాడు. ఆ 3 విషయాల గురించి క్లుప్తంగా కొంచెంగా మనం నేర్చుకుని మనం చివరిగా ముగించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. 3 విషయాలు. మొదటి విషయాన్ని మనం నేర్చుకుందాం. 17వ వచనాన్ని చదువుకుందాం. యోహాను రాసిన శుభవార్త 3వ అధ్యాయము 17వ వచనం. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్న మాట ఏంటి? తాను గురించి చెప్తున్నాడు. లోకము కుమారుడు ద్వారా రక్షణ పొందడానికి, లోకానికి రక్షణ పొందడానికే కానీ తీర్పు తీర్చడానికి దేవుడు లోకంలోనికి తన కుమారుణ్ణి పంపలేదు. మరి కుమారుని ఎందుకు పంపించాడు? లోకము రక్షింపబడడానికి పంపించాడు. నేను యేసుక్రీస్తు ప్రభువు వారు తన గురించి చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను ఈ లోకానికి పంపబడిన వాడను అని చెప్పాడు. ఎలాంటి వాడటైనా అర్థమైతే దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా యేసు వారు ఏం చెప్తున్నారు? ఆయన పంపబడిన వారు. ఎవరు పంపించారు? అది యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తారు. యేసుక్రీస్తు ప్రభువు వారు 4వ అధ్యాయంలో, 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, ఈ అధ్యాయాలన్నీ ఒక్కొక్కటి చదువుకుంటూ వెళ్తే అనేక పర్యాయాలు ఆయన చెప్తా ఉంటాడు, నేను పంపబడిన వాడిని తండ్రి నన్ను పంపించాడు అని చెప్తా ఉంటాడు. చూడండి, కొన్ని వచనాలు మీకు జ్ఞాపకం చేస్తారు. 4వ అధ్యాయం 38వ వచనంలో, నన్ను పంపిన వాడిని చిత్తము నెరవేర్చుటయే నాకు ఆహారం అంటే. 5వ అధ్యాయం 23వ వచనంలో, కుమారుని గణపరచిన వాడు ఆయనను పంపిన తండ్రిని కూడా గణపరచడు. 5వ అధ్యాయం 24వ వచనంలో, నా మాట విని నన్ను పంపిన వాడి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. 5వ అధ్యాయం 30వ వచనంలో, నన్ను పంపిన వాడికి చిత్త ప్రకారమే చేయుదును. దేవునికి స్తోత్రం. తండ్రి నన్ను పంపాను అని రాస్తాడు. ఎవరు పంపించారయ్యా? తండ్రి ఈ లోకానికి తన కుమారుడైన క్రీస్తును, తన కుమారుడిగా ఉన్నటువంటి, తన వాక్శక్తిగా వక్తత్వం కలిగి ఉన్నటువంటి క్రీస్తు ప్రభువు వారిని, సర్వోన్నతుడైన దేవుణ్ణి ఈ లోకానికి కుమారుడిగా పంపించాడు. దేవునికి స్తోత్రం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఆది వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద, వాక్యం దేవుడై ఉండను. ఆయన ఎక్కడ ఉన్నాడంటే ఆదిలో దేవుడి యొద్ద ఉన్నాడు. దేవుడి యొక్క వాక్యం ఉన్నటువంటి దేవుడు, ఆయన వాక్యం ఉన్నటువంటి దేవుడు ఈ లోకానికి కుమారుడిగా పంపబడ్డాడు. నమ్మితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి కుమారుడిని పంపడానికి, కుమారుడా నీవు పలానా పని మీద వెళ్ళు అని చెప్పగానే కుమారుడైన క్రీస్తు ప్రభుల వారు శిరస్సు వంచి వెంటనే యేసుక్రీస్తు ప్రభుల వారు, సర్వోన్నతుడైన దేవుడు, ఆయన పుట్టిన తర్వాత యేసుక్రీస్తు గారు అంతకు ముందు ఒక్కైనటువంటి దేవుడు, తండ్రి నీ చిత్తం చేయడానికి నేను ఇష్టపడుతున్నానని చెప్పి ఆ పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. హల్లెలూయా. అంటున్నాడు, ఆయన మొట్టమొదటిగా పంపబడినవాడు. ఆయన పంపబడినవాడు.
పంపబడిన వాడు అంటే మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆయన పంపబడిన వాడు అంటే పంపిన వాడి యొక్క చిత్తము నెరవేర్చడానికి వచ్చిన వాడు. పంపబడిన వాడు అంటే తనను పంపిన వాడి యొక్క మాట వినినవాడు, తను పంపినటువంటి తండ్రి మాటకు విధేయుడైన వాడు. ఈ క్రిస్మస్ ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి మనం అనేక విషయాలు నేర్చుకుంటున్నాం. క్రిస్మస్ అంటే ఏంటంటే క్రిస్మస్ అంటే మనకు మర్మాలతో కూడుకున్న వాక్యం చెప్పాలి. ఏంటిది? స్టార్ ఎందుకు పుట్టింది, స్టార్కి ఎన్ని నక్షత్రాలు, ఎన్ని రేఖలు ఉన్నాయి, హలో కదండి. స్టార్ ఎందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళింది, ఏ దేశం మీద నుంచి ఏ దేశం వరకు వెళ్ళింది, ఇలాంటివి చెప్తే అమ్మా సూపర్ చెప్పాడంట. దేవునికి స్తోత్రం. అది అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు రాత్రి ఏం చెప్పారు వాక్యం అంటే మొక్క మొరలో ఉండదు. దేవునికి స్తోత్రం. కాబట్టి మర్మాలతో కూడుకున్న వాక్యం వినడం మంచిదే, నేను కాదనడం లేదు. కానీ క్రిస్మస్ అనగానే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటో తెలుసా? ఆయన క్రీస్తు ప్రభుల వారు మొట్టమొదటిగా క్రిస్మస్ జరగడానికి ఆయన తండ్రి అయిన దేవునికి విధేయుడయ్యాడు. హల్లెలూయా. క్రిస్మస్ జరగాలంటే, క్రిస్మస్ ఆనందంగా జరగాలంటే ప్రతి విశ్వాసం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే తండ్రి అయిన దేవునికి చెప్పట్లేదు విధేయులు అవ్వాలి. క్రిస్మస్ చేసుకుంటారు కానీ ఏముండదు మన దగ్గర, యేసునామములో విధేయత నేర్చుకుందురు గాక. హల్లెలూయా. రైట్. తండ్రి అయిన దేవునికి కుమారుడైన క్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి రాకమునుపు ఆయన వాక్యమైనటువంటి దేవుడు తన యొక్క తండ్రి అయిన దేవునికి ఏం చేశాడండి? విధేయత చూపించాడు. రెండో మాట కూడా మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. 13వ వచనం. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే దేవునికి స్తోత్రం. రెండవ మాట ఏంటో తెలుసా? ఆయన పరలోకం నుండి దిగి వచ్చిన వాడు. మొదటిది ఏంటంటే ఆయన ఏం చెప్పాడు? నేను పంపబడిన వాడిని చెప్పాడు ఆయన. రెండవది ఏం చెప్పాడు? నేను దిగి వచ్చిన వాడిని. పంపబడితే సరిపోలేదు, పంపబడిన వాడు దిగొచ్చాడు. మీకు మంచి మాట చెప్తాను. ఎప్పుడైనా ఏదైనా గొడవ జరిగింది అనుకోండి, పౌరుషంగా నీ గడప ఎక్కడ అన్నాడు ఎవడో, నా కంటల్లో ప్రారంభంతగా నీ గడప తొక్కరా సరే ఎందుకు చూస్తావులే అంటే గంట 2 గంటలు 3వ గంట అప్పుడు వీడు మొత్తం మీద దిగొస్తాడు, వచ్చి ఇంటికి వస్తాడు. పోలే ఇంటి అనుకుంటా అన్నీ జరుగుతాయండి, అక్క చెల్లి తమ్ముడు అన్నయ్య అంటారు కదా. అప్పుడు బయట ఉన్న వాళ్ళు ఏమంటారు? దిగొచ్చాడు రా. ఏం చేశాడట? దిగొచ్చాడు రా. ఒకవేళ ఇలాంటి దిగొస్తే దాని అర్థం వాడు ఓడిపోయినట్టు కాదు, మన రిలేషన్కి విలువ ఇచ్చినట్లు అర్థమైతే దేవునికి స్తోత్రం. అంటే వాడి పంతం కంటే రిలేషన్కి, బంధానికి, ఆ ప్రేమకి విలువ ఇచ్చాడు అని అర్థం. దిగొచ్చాడు కాబట్టి దిగొచ్చాడు కాబట్టి అర్థం కాదు. వాడు ఒకటి దిగొస్తే నువ్వు 2 దిగి వాళ్ళకి ప్రేమను, కుటుంబంలో భార్య భర్తల మధ్య తగాదా వచ్చింది అనుకోండి, గొడవ వచ్చింది అనుకోండి, ఏమంటే భార్య భర్తలు ఎప్పుడు తప్పపెట్టుకోలేదన్న వాళ్ళు చేస్తారా? అసలు ఎప్పుడు మా జీవితంలో ఎప్పుడు తప్పపెడతారు, ఏం ఉండదు. ఖచ్చితంగా వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి భజన జరగాలి. మీకు ఇంకో విషయం కూడా చెప్పనా? ఇంతకాలం కలిసి ఉన్నారంటే కారణం ఏంటంటే అన్నిసార్లు దెబ్బలాట్లు అయితేనే అన్నిసార్లు కలిసి ఉన్నారు. దేవునికి స్తోత్రం. దెబ్బలాట్లు అవ్వకపోతే ఇంతకాలం కొనసాగదండి ఇది. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? ఒక మాట చెప్తే చూడండి, ఒక డాక్టర్ గారు చెప్పారు నాకు, ఏదైనా ఒక ఎముక ఇరిగిపోతారట, ఒకవేళ ఎముక ఇరిగిపోతే అనుకోండి, చెయ్యి ఇరిగిపోతుంది అనుకోండి, కొట్టేస్తారు కదా, మళ్ళీ చెయ్యి విరగాల్సి వస్తే ఇరిగిపోయిన చోట ఎరగదట. ఇరిగిపోయిన చెయ్యి అంటే ఇంతకు ముందు కంటే బలంగా ఉంటుందట. ఒకసారి దెబ్బలాట వస్తే ఇంతకు ముందు కంటే బలంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. అనుభవంతో చెప్తున్నాను సుమా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే ప్రియమైన దేవుడు జ్ఞాపకం చేసుకుందాం. దిగి రావడం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? బంధానికి విలువిచ్చి తన స్థితిని విడిచిపెట్టి రావడం, తగ్గించుకోవడం. దేవునికి స్తోత్రం. ఏం చేయడం? తగ్గించుకోవడం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలో ఒక చక్కటి మాట ఉంటుంది. ఆ మాట చదువుదాం చూడండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి ఒక చక్కటి మాట, 2వ అధ్యాయము 6వ వచనం.
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానుడిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. హల్లెలూయా. ఎంతగా రిక్తునిగా చేసుకున్నాడట? దేవునితో సమానుడిగా ఉండేటువంటి భాగ్యాన్ని విడిచిపెట్టాడట. ఆయన పరలోక రాజ్యములో నిరంతరము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడేటువంటి స్థితిని విడిచిపెట్టాడట. ఆయన బంగారమయమైనటువంటి ఆ యొక్క బంగారపు స్వర్ణమయమైనటువంటి ఆ యొక్క బంగారపు వీధిలో తిరగడం ఆయన విడిచిపెట్టుకున్నాడట. ఆయన మహిమ స్వరూపుడిగా సమస్త సృష్టి మీద అధికారం కలిగిన వాడిగా ఉండి ఆయన వాటన్నిటిని విడిచిపెట్టుకున్నాడట. వాటన్నిటిని విడిచిపెట్టుకుని ఆయన ఈ లోకానికి పరిమితులు కలిగినటువంటి మనుషునిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఎంత దిగొచ్చాడు తెలుసా? పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. భూలోకానికి రావడమే కాదు, తల్లి గర్భములో తనను తాను భిన్నముగా రూపించుకున్నట్టు తగ్గించుకున్నాడు. అంతేకాదు, భూలోకానికి వచ్చి పరిచయం చేస్తున్నప్పుడు ఆయన తన శిష్యుల యొక్క పాదాలు కడిగేంతగా నమ్మితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దిగి వచ్చాడు. ఆయన తను తగ్గించుకున్నాడు. నన్ను ఈ మాట చెప్పనమండి. ఒకసారి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అంటే సముద్రుడి మీద మొట్టమొదటిగా అడుగు పెట్టినటువంటి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చాడట. ఇంటర్వ్యూ ఇస్తే ఒక ఆయన అడిగాడట, ఏమంటే మీరు భూమి మీద నుంచి చంద్రుడి మీదకి వెళ్ళి చంద్రుడి మీద అడుగు పెట్టారు కదా, మీ ఫీలింగ్, వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? మీరు ఎలా అనుభవిస్తున్నారు దాన్ని అని అడిగాడట. నేను చంద్రుడి మీద భూమి ఉపగ్రహమైనటువంటి చంద్రుడి మీదకి అడుగెట్టి తిరిగి వచ్చినందుకు నన్ను మీరు ఎంతగా పొగుడుతున్నారే, ఎంతగా అభినందిస్తున్నారే, కానీ ఈ ఆనందం కంటే నాకు ఇంకొక ఆనందం నా హృదయాన్ని నింపేస్తూ ఉంది. ఏంటో తెలుసా? నేను భూమి యొక్క ఉపగ్రహం దగ్గరికి వెళ్ళొచ్చాను, కానీ ఈ సృష్టి అంతని దాటుకుని నక్షత్రాలు దాటుకుని ఎక్కడో పరలోక రాజ్యములో ఉన్నటువంటి సర్వోన్నతుడైన దేవుడు ఈ సృష్టి అంతని దాటుకుని సృష్టిలో ఇసుక రేణువు కంటే ఇంకా చిన్నదైనటువంటి భూమి మీద ఉన్నటువంటి మనుషుని ప్రేమించి ఆయన తన అంతటిని దాటుకుని ఈ లోకానికి నీ కొరకు నా కొరకు నా వలే నీ వలే భూమి మీదకి దిగి వచ్చాడే. ఆ సందర్భం నా హృదయాన్ని సంతోషంతో నింపిందని చెప్పాడట. హల్లెలూయా. మనుషుడు భూమి మీద, మనుషుడు చంద్రుడి మీద అడుగు పెట్టడం కాదు గొప్పతనం. మనుషుడు వెళ్ళి లేకపోతే ఆ యొక్క అంగారగ్రహం మీద అడుగు పెట్టడం కాదు గొప్పతనము. వీటన్నిటిని దాటుకున్న దేవుడే నీ కొరకు నా కొరకు తను తగ్గించుకుని తాను పరిమితులు కలిగినటువంటి మనుషు రూపంలోనికి ఈ లోకానికి దిగి వచ్చాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఆయన ఆత్మస్వరూపమై ఉండి ఆకాశం తన సింహాసనముగా చేసుకుని భూమిని తన పాదపీఠముగా చేసుకుని జీవించుచున్న దేవుడు ఈ ఆయన పాదపీఠ మీద భూమి మీద ఒక నలిసి వంటి మనుషుని యొక్క రూపాన్ని దాచుకున్నాడు. తను రిక్తునిగా చేసుకోవడం అంటే he made himself empty. ఆయన తనను ఏమీ లేనివాడిగా చేసుకున్నాడు. ఏమి లేదంటే ఆకారానికి ఉండటానికి స్థలము కూడా లేదే. నక్కలకు బొరేలు ఉండేను, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉండేను, మనుషు కుమారుడు తలవాల్చుటకేనను స్థలం లేకపోయాను. హల్లెలూయా. ఆకారానికి తలవాల్చడానికి కూడా స్థలము లేకున్నంతగా ఆయన తను తగ్గించుకున్నాడు. ఈరోజు క్రిస్మస్ జరుపుకున్నటువంటి మీరు క్రీస్తు దీనత్వంలో ఎంత దీనత్వాన్ని కలిగి ఉన్నారు? క్రీస్తు కలిగి ఉన్న దీనత్వం మనస్సులో ఎలాంటి తగ్గింపుతనాన్ని కలిగి ఉన్నారు? క్రీస్తుని కలిగి ఉండడం ప్రాముఖ్యమే, క్రీస్తును క్రైస్తవ్యం జీవించడం ప్రాముఖ్యమే, క్రిస్మస్ జరుపుకోవడం ప్రాముఖ్యమే. కానీ అంతకంటే ప్రాముఖ్యమైనది క్రీస్తు కలిగి ఉన్న మనస్సును కలిగి ఉండాలి. నమ్మితే దేవునికి స్తోత్రం. క్రీస్తు కలిగి ఉన్న మనస్సు అంటే క్రిస్మస్ అంటే అందరూ బట్టలు వేసుకుని తెల్లతారు బట్టలు వేసుకుని కొత్త బట్టలు వేసుకుని వచ్చేటంటే అది క్రిస్మస్ అంటే జ్ఞాపకం చేసుకునండి. క్రిస్మస్ అంటే విధేయత ఉండాలి. క్రిస్మస్ అంటే ఏముండాలి? విధేయత ఉండాలి. రెండవది తగ్గింపు, దీనత్వాన్ని కలిగి ఉండాలి. క్రిస్మస్ కాదు, క్రిస్మస్ జీవితం అంతా, మన జీవితకాలం అంతా క్రైస్తవుడు తప్పనిసరిగా ప్రతిరోజు క్రిస్మస్ ఆనందం ఉండాలంటే ఖచ్చితంగా దేవునికి విధేయుడై ఉండాలి. రెండవది తగ్గించుకునే మనస్సు, దీనత్వాన్ని కలిగి ఉండాలి. నువ్వు ఎంత తగ్గించుకుంటే
అంతా హెచ్చింపబడతావు. దేవునికి స్తోత్రం. హెచ్చింపబడతామని తగ్గించుకోవడం కాదు, దీనత్వాన్ని వస్త్రంగా ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం. దీన మనస్సును ధరించుకున్న వారమై, దీనత్వాన్ని వస్త్రంగా ధరించుకున్న వారమై ఎల్లవేళ దీన మనస్సు కలిగి ఉంటే ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో మనం ఏదో ఒక రోజు సమాజంలో ప్రభు చేత హెచ్చింపబడతాం. నమ్మితే దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. మొదటిది ఏంటంటే ఆయన తన గురించి తాను చెప్పుకున్నాడు, ఆయన పంపబడిన వాడు. రెండవది, మూడవ విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను రాసిన శుభవార్త 3వ అధ్యాయంలోనే 16వ వచనం మనం చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన ప్రియమైన కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. మూడవది అని అంటున్నాడు, ఆయన అనుగ్రహింపబడిన వాడు. ఏంటట? అనుగ్రహింపబడిన వాడు, అప్పగింపబడినటువంటి వాడు. ఎందుకు అప్పగించాడు? నశింపక, తన ప్రజలెవరు కూడా నశింపక, ఈ భూమి మీద ఏ మనుష్యుడు కూడా నశించుకోకుండా మనుషుడు చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తార్థంగా ఆయన తండ్రి అయిన దేవుడు తన కుమారుని మరణానికి అప్పగించాడు. శిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి అయిన దేవుడట ఆయన చెయ్యి విడిచిపెట్టాడట. ఎప్పుడైతే తండ్రి అయిన దేవుడు కుమారుని యొక్క చెయ్యి విడిచిపెట్టాడో, నా దేవా విడిచిపెట్టామని అడిగాడు. జ్ఞాపకం చేసుకునండి, యేసువారు తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తు ప్రభువు వారిని మరణానికి అప్పగించేశాడు. నీ మరణము నా మరణము, నీ శ్రమలు నా శ్రమలు ఆయన భుజాల మీద వేసుకుని, ఆయన యొక్క శరీరం మీద వేసుకుని, ఆయన కలువరి సిలువను మోసుకుంటూ వెళ్ళి సిలువ మీద వేలాడి నిన్ను నన్ను మరణమునకు పాలైన మరణమును తప్పించి ఆయన మరణించి సమాధి చేయబడి మరణమును గెలిచి మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నిత్య జీవం అనుగ్రహించిన యేసయ్యకు గట్టిగా స్తోత్రం చెప్తామా? దేవుని నామమున హల్లెలూయా. ఆయన అనుగ్రహింపబడిన వాడు. ఇక్కడ రాస్తా ఉంటాడు, అక్కడ రాశాడు చూడండి. అక్కడ ప్రభువుల వారు అంటారు, విశ్వాసముచ్చు ప్రతివాడు అంటే ఇవ్వండి ఇశ్రాయేలీయులేనా? చెప్పట్లేదు. దేవదూత ఒకడు వచ్చి చెప్తాడు కదా, ఏమని? ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన. ఇది ఒకరికి కాదు, ఒక జాతికి, ఒక కులానికి, ఒక మతానికి కాదు, సమస్తమైన మానవ జాతి అంతటికి కూడా రక్షణార్థమైనటువంటి ప్రభుల వారు యేసుక్రీస్తు ప్రభుల వారు సమస్తమైన మానవ జాతికి పాప ప్రోక్షణగా, పాప ప్రచారంగా క్రీస్తు ప్రభుల వారు తన రక్తాన్ని చిందించాడు. అలా చిందించడం ద్వారా కుల మత భేదాలు లేకుండా సమస్తమైన మానవుడు ఆయన విశ్వాసం వచ్చిన ప్రతి ఒక్కడు రక్షింపబడుతున్నాడు. హల్లెలూయా. నన్ను ఈ మాట కూడా చెప్పరండి. ఆయన తనను అప్పగించాడు అట. అప్పగించడం అంటే దీంట్లో మనకేం కనబడుతుంది తెలుసా? తండ్రి అయిన దేవుడు కుమారుని ప్రభుల వారు చేసిన త్యాగం మొట్టమొదటి ఏం కనబడుతుంది? మనం ఏం నేర్చుకోవాలి మొదటి దాంట్లో? రెండో దాంట్లో ఏం చేస్తాం? మూడవది త్యాగాన్ని నేర్చుకోవాలి. అసలు త్యాగం అంటే ఏంటి? త్యాగం చేయడం అంటే ఏంటి? ఇవ్వడం వేరు, త్యాగం చేయడం వేరు. ఇవ్వడం వేరు, త్యాగం చేయడం వేరు. ఇవ్వడం అంటే మనకున్న దాంట్లో ఇవ్వగలిగినంత ఇస్తాం. త్యాగం చేయడం అంటే ఉన్నదంతా ఇచ్చేటు, మనకి ఇష్టమైనది ఇచ్చేటు, మనం నచ్చి దాచుకున్నది ఇచ్చేటు, అది త్యాగం చేయడం. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ లో ఉండాల్సిన మూడవ భాగం ఏంటంటే త్యాగం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏముండాలండి? త్యాగం ఉండాలి. మూడవదిగా క్రైస్తవ జీవితంలో క్రిస్మస్ ఆరాధనలో తప్పనిసరిగా ఉండవలసినటువంటి మూడవ విషయము త్యాగపూరితమైన జీవితాన్ని కలిగి ఉండాలి. త్యాగపూరితమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఏం త్యాగం చేస్తాం మనం? దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు తన కుమారుని నీ కొరకు నా కొరకు బలి ఇచ్చేశాడే. తన కుమారుడు కూడా వెలుగు తీయకుండా తన కొరకు, మనందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టేంతగా తన కుమారుడు అప్పగించేశాడే.
మరి ప్రభు కొరకు నువ్వు ఏం త్యాగం చేయగలుగుతున్నావు, ఏం వదులుకోగలుగుతున్నావు? ప్రియమైన దేవుడు ఇలా జ్ఞాపకం చేస్తున్నాను. త్యాగం చేయడం అంటే మనకి ఇష్టమైన దాన్ని, మనకు నచ్చిన దాన్ని ప్రభు కొరకు వదిలిపెట్టుకోవాలి. త్యాగం చేయడం అంటే దేవుని కొరకు ఏదైనా చేయడానికి ఇష్టపడాలి. మన జీవితంలో ప్రభువారు తన ప్రాణాన్ని త్యాగం చేసి తన కుమారుని మన కొరకు కలవలసిలో బలిదానాన్ని అప్పగించేంతగా త్యాగం చేశాడే, అనుగ్రహించాడే. ఆయన తన కుమారుని అనుగ్రహించాడే. ఈరోజు నువ్వు దేవుని కొరకు ఏ త్యాగం చేయగలుగుతున్నావు, ఏ వదులుకోగలుగుతున్నావు? క్రిస్మస్ అంటే కొత్త బట్టలు వేసుకోవడం, పండగ చేసుకోవడం, భోజనాలు పెట్టుకోవడం కాదు. ప్రతి విశ్వాస జీవితంలో ఒక త్యాగపూరితమైనటువంటి జీవితం కూడా ఉండాలి. అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ప్రభు సన్నిధిలో దేవునికి మనకిష్టమైన దానిని ప్రభు పాదాల దగ్గర పెట్టగలగటమే త్యాగం. క్రిస్మస్లో 3 విషయాలు ప్రభు తన గురించి చెప్పుకున్న 3 విషయాలు. ఒకటి, ఆయన పంపబడిన వాడు. రెండవది, దిగి వచ్చిన వాడు. మూడవది, అనుగ్రహింపబడిన వాడు. ఈ 3 విషయాల నుంచి మనము క్రైస్తవులుగా క్రిస్మస్ ఆరాధన నేర్చుకోవాల్సిన 3 విషయాలు. మొదటిది, విధేయత కలిగి ఉండాలి. రెండవది, దీనత్వాన్ని కలిగి ఉండాలి. మూడవది, త్యాగపూరితమైన మనస్సును కలిగి ఉండాలి. అర్థమైన వారు దేవునికి స్తోత్రం. ప్రసంగం అయిపోయింది, కానీ చివరిగా చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అసలు దేవుడు ఇంత గొప్పడు కదా, ఇంత బలమైనటువంటి దేవుడు కదా, అంత గొప్ప దేవుడు భూమి మీదకి ఎందుకు మనుషుడిగా దిగి రావాలి? ఎందుకు మనుషునిగా పుట్టాలి? ఆయన మనుషునిగా పుట్టకపోతే క్రిస్మస్ జరగదా? ఆయన మనుషునిగా పుట్టకపోతే మనుషుని పాపములకు ప్రాయశ్చిత్తము కలుగదా అనేటువంటి ఆలోచన చాలా మంది కూడా. దేవుడు కదండి, దేవుడు మీ పాపం పోవును కాక అంటే పాపం పోవాలి కదా, మరి ఎందుకు పుట్టాలి ఆయన? ఇది మీకు అర్థం కావాలంటే చిన్న ఉదాహరణ, చాలా తక్కువగా చెప్తాను. చాలా పర్యాలు ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూనే ఉన్నాను. ఈ చిన్న విషయాన్ని మరొకసారి, పెద్ద విషయమే, చిన్నగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. దేవుడు భూమిని, ఆయన సమస్త సృష్టిని సృజించాడు. సమస్త సృష్టిని సృజించినప్పుడు ఆయన భూమిని కూడా చాలా సుందరమైనది గాను, పరదేశుగాను, ఆయన చాలా అందమైనటువంటి భూమిగా సృష్టించాడు. ఈ భూమిని సృజించిన తర్వాత ఈ భూమి చాలా సుందరంగాను, ఆనందంగాను, సంతోషంగాను, చాలా దాని ఏమంటారంటే చాలా అందమైనదిగా ఉంది. అయితే ఈలోపు భూమి మీద ఆ పరలోకంలో అపవాది త్రోసివేయబడ్డాడు. లూసిఫర్ త్రోసివేయబడ్డాడు. త్రోసివేయబడినటువంటి ఆ అపవాది, ఆ లూసిఫరు, వాడు వచ్చి భూమి మీద అడుగు పెట్టాడు. ఎందుకు మనుషుడికి దిగి రావాల్సి వచ్చింది? సృష్టిని సృజించినప్పుడు దేవుడు అపవాది ఈ సృష్టిని పాడు చేశాడు. అది ఇక్కడ రెండవ అధ్యాయం మధ్యలో సృష్టి అంతా పాడైపోయింది. భూమి శూన్యంగా నిరాకారంగా మారిపోయింది. అప్పుడు దేవుడు మరలా భూమి మీద దిగి వచ్చి ఆయన సమస్త సృష్టిని బాగు చేసి 6 దినాల్లో మరలా పునః సృష్టిని చేసి భూమిని ఆయన మరలా సుందరమైన దానిగా తయారు చేశాడు. సంతానమైన దానిగా తయారు చేసి ఆయన ఆ సుందరమైనటువంటి భూమి మీద ఆత్మస్వరూపులకు అధికారం లేకుండా, హలో వినాలి, ఆత్మస్వరూపులుగా ఉన్న వాడు ఎవరు కూడా ఆ భూమి మీద, ఈ భూమి మీద అధికారం సెలయించకుండా ప్రభువారు ఒక క్రమశిక్షణ, ఒక రూల్ పెట్టాడు. ఏంటంటే భూమిలో నుంచి తీయబడిన వాడే భూమి మీద అధికారము చేయాలి అని చెప్పి ఆయన ఒక ప్రతినిధిని భూమి మీద పెట్టుకున్నాడు. ఆ ప్రతినిధి పెట్టాలనుకున్నప్పుడు ఆయన అనుకున్నాడట, నా పోలికలో నా స్వరూపంలో ఒక మనుషుని చేద్దాం అనుకుని ఆయన మట్టిని తీసి బొమ్మను చేసి ఆ బొమ్మకు ఊపిరి పోసి ఆ ఊపిరికి పూడ్చినటువంటి జీవాత్మైనటువంటి ఆ మనుషునికి ఆదాము అని పేరు పెట్టి ఈ సమస్తమైన సృష్టి మీద అధికారం ఇచ్చాడట. ఇదిగో మీరు భూమిని నిండించండి, భూమి మీద స్వాధీనము చేసుకోండి, భూమి మీద ఏలుబడి చెయ్యండి అని చెప్పాడట. దేవునికి స్తోత్రం. మీరు ఈ భూమిని స్వాధీనపరచుకోనండి అని చెప్పగానే దేవుడు సమస్త మీరు చేయండి అన్నాడా, మనం చేద్దామన్నాడా? మీరే చేయండి అన్నాడు కదా. మీరు చేయండి అంటే మనుషునికి అధికారం ఎంత ఇచ్చేశాడు. ఇక భూమి మీద ఆత్మస్వరూపులకు అధికారము లేదు. ఆత్మస్వరూపుల ఆఖరికి ఆ యొక్క అధికారంలో నుంచి దేవుడు తనను తాను కూడా వేరుపరుచుకున్నాడు. సమస్త భూమి మీద సమస్త అధికారాన్ని మనుషులకు ఇచ్చాడు. అది మీకు అర్థం కావడం ఒక మంచి మాటలు చెప్తాను చూడండి. కొన్ని విషయాలు పాత నిబంధన గ్రంథంలో అద్భుతాలు ఏది జరిగినా ఖచ్చితంగా ఆ అద్భుతాల దగ్గర ఒక మనుషుని యొక్క ప్రస్తావన ఉంటుంది, ఒక ప్రవక్త యొక్క ప్రస్తావన ఉంటుంది. ఎర్ర సముద్రం 2 పాయలు చేయడానికి దేవుడికి పెద్ద కష్టమా? ఎర్ర సముద్రం 2 పాయలు చేసింది ఎవరండి? దేవుడే చేశాడు. కానీ
దేవుడు ఆ ఎర్ర సముద్రం 2 పాయలు చేయడానికి మోషేను వాడుకున్నాడు. మోషే నువ్వు వెళ్ళి చేయబెట్టి నేను ఎర్ర సముద్రం 2 పాయలు చేస్తా. మోషే లేకుండా అవుదా? అవుతారు. కానీ దేవుడు మనుష్యుడు లేకుండా ఆయన భూమి మీద ఏ పని చెయ్యడో. అలా ఒకవేళ చేస్తే ఆయన పెట్టిన క్రమాన్ని ఆయనే మీరినట్లు అవుతుంది. క్రమము తప్పిన వాడు అవుతాడు. కనుక దేవుడు ఆయన భూమి మీద పెట్టిన క్రమాన్ని ఆయన కూడా తప్పకుండా ఏ పని జరగాలన్నా మనుషుని యొక్క ప్రస్తావన, మనుషుని యొక్క ఇంటర్వెన్స్ లేకుండా ఆయన చేయలేదు. బండలో నుంచి నీళ్ళు రప్పించలేడండి, ఆయన రప్పించగలడు. కానీ మోసే అన్నాడు, మోసే వెళ్ళి ఆ బండతో మాట్లాడు. బండను కొట్టగానే బండలో నుంచి నీళ్ళు వచ్చాయి. అర్థమైతే వాళ్ళ దేవుడికి స్తోత్రం చేద్దాం. సూర్య చంద్రుని దేవుడు ఆపాడండి. సూర్యచంద్రుడు దేవుడు ఆపినప్పుడు వాటికి ఆపడు దేవుడు తనకు తాను ఆపలే. ఎవరు ఆపమంటే ఆపాడు? చెప్పండి. ఎవరున్నాడు మధ్యలో? యెహోషువ ఉన్నాడు. యెహోషువ అనగానే దేవుడు ఆపేశాడు. దేవుడికి స్తోత్రం. అంటే భూమి మీద ఆయన మనుషుడు లేకుండా ఏదైనా చేయగలడు. మనుషుడు లేకుండా ఆయన ఏదైనా చేయగలడు. కానీ ఆయన మనుషుడు లేకుండా ఏ పని చేయగలడు. మనుషుడు దేవుడు లేకుండా ఏ పని చెయ్యలేడు. దేవుడు మనుషుడు లేకుండా ఏ పని చెయ్యడు. మనుషుడు దేవుడు లేకుండా ఏ పని చెయ్యలేడు. అర్థమైన దేవుడికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. అంటే మాట చెప్పరామండి. అయితే దేవుడు సమస్త అధికారాన్ని మానవుడికి ఇచ్చాడు. ఆత్మస్వరూపులకు భూమి మీద అధికారం చేయడానికి లేదు. అయితే సమస్త అధికారాన్ని చేస్తున్నటువంటి ఆదాము దగ్గర నుంచి ఈ భూమి మీద అధికారాన్ని దొంగిలించాలనుకున్నాడు అపవాది. అప్పుడు అపవాదికి ఇప్పుడు అధికారం దొంగిలించాలంటే ఏం కావాలి? ఇప్పుడు మనుషుల దగ్గర ఉన్నటువంటి భూమి మీద అధికారాన్ని దొంగిలించాలంటే అపవాదికి ఏం కావాలంటే మనుషుల యొక్క భూమిలో నుంచి తీయబడిన ఒక శరీరము అవసరం. భూమిలో నుంచి తీయబడిన శరీరం కావాలి. కాబట్టి ఆ భూమిలోంచి తీయబడినటువంటి సర్పములోనికి అపవాది ప్రవేశించి ఆ సర్పములో నుండి అపవాది ఆదాముతో మాట్లాడి అవ్వమ్మతో మాట్లాడి వారి దగ్గర నుంచి అధికారాన్ని దొంగిలించాడు. అధికారము శరీరంలో ఉన్నట్టు అపవాది దగ్గరే దొంగిలింపబడింది. కానీ అధికారం ఎవరి దగ్గర ఉందంటే ఆత్మస్వరూపుడు ఉన్నటువంటి అపవాది దగ్గర ఉంది. అర్థమైందన్నమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆత్మస్వరూపుడు ఉన్నటువంటి అపవాది దగ్గర అధికారం ఉంది. కాబట్టి ఆ అధికారాన్ని దొంగిలించాలంటే, ఆ అధికారాన్ని చెలాయించకుండా అపవాదిని ఆపాలంటే, అధికారాన్ని కొట్టివేయాలంటే, అధికారం కింద పాపములంతటికి ప్రార్థన చేయాలంటే మరలా దేవుడు తన క్రమము చెప్పున భూమి మీదకి నరుడుగా రావాల్సి వచ్చింది. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకోసం ఆయన మరలా భూమి మీదకి నరునిగా పంపబడ్డాడు. నరునిగా దిగి వచ్చాడు. నరునిగా అనుగ్రహింపబడి తన ప్రాణాన్ని పెట్టి సాతాను యొక్క తలను చితిగొట్టి సాతాను చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని మరలా ఆయన తీసుకున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. ఇప్పుడు సమస్త సృష్టి అంతటి మీద అధికారం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. నమ్మిన వారి దగ్గర దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఆయన నుంచి విశ్వాసం వచ్చిన వారందరికీ ఆయన అధికారాన్ని అనుగ్రహించాడు. నువ్వు భూమి మీద ఏది చెబితే, మీరు భూమి మీద దేని బంధిస్తారో అది పరలోక మీద తండ్రి దాన్ని బంధిస్తాడు. భూమి మీద దేని తిప్పుతారో అందుకని మీరు ఎప్పుడు నోట్లోంచి ఏం మాట్లాడకూడదు? చెప్పట్లేదో శాప వచనాలు మాట్లాడకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా మన నోట్లోంచి శాప వచనాలు రావద్దు. దీవెన వచన, కృతజ్ఞతాపూర్వకమైన వచనాలు, దీవెన వచనాలు మన నోట రావాలి. ఎందుకంటే మనకు దేవుడు ఈ భూమి మీద అధికారాన్ని అనుగ్రహించాడు. అర్థమైన వారు దేవునికి స్తోత్రం. ఆయన ఈ లోకానికి పంపబడ్డాడు. ఈ లోకానికి దిగి వచ్చాడు. ఈ లోకంలో మన కొరకు అనుగ్రహింపబడ్డాడు. కారణం ఏంటి తెలుసా? మనందరి క్రిస్మస్ ఆనందాన్ని, సంతోషాన్ని, పాపక్షమాపణ అనుగ్రహించి మనల్ని పరలోక రాజ్యానికి చేర్చడానికి. అందుకోసం యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నాడు, ఎవరు కూడా పరలోక రాజ్యానికి రాలేడు. ఎవరి ద్వారా తప్ప? నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యానికి. కారణం ఏంటి తెలుసా? ఆయన భూమి మీద అధికారం కలిగిన మనుషుడిగా దిగి వచ్చాడు కనుక, ఆయన మనుషుడిగా ఉండి ఆయన మన కొరకు మరణించి అధికారాన్ని చేయించుకున్నాడు కనుక ఆయన ద్వారా మన పరలోకము కలగాలి. యేసు లేకుండా పరలోకం వెళ్ళడం అసాధ్యం. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు వారి గురించి తాను 3 విషయాలు చెప్పుకున్నాడు ఆయన. రెండవది, మూడవది, ఈ 3 క్రిస్మస్ లో 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని 3 విషయాలు మనం నేర్చుకోవాలి. ఒకటి విధేయత, రెండవది దీనత్వం, మూడవది త్యాగపూరితమైన మనస్సును
మనం కలిగి ఉన్నాం. క్రీస్తు ఉండటం కంటే క్రీస్తును ధరించుకోవటం మనస్సు ప్రాముఖ్యం. క్రీస్తును ధరించుకుని క్రీస్తు వల్ల బ్రతుకుతాం. అతి కృప ప్రభు మనందరికి అనుగ్రహించి బలపరచును గాక. బలవంచండి, ప్రార్థన చేద్దాం. మన హృదయాలు ఒకసారి పరిశీలన చేద్దాం. మనం ప్రతి సంవత్సరం క్రిస్మస్ జరిగిస్తూనే ఉన్నాం, క్రిస్మస్ లో ఉంటూనే ఉన్నాం. కానీ క్రిస్మస్ లో యేసు వారు కలిగి ఉన్న మనస్సు, క్రీస్తు వారు కలిగి ఉన్న మనస్సు మనం కలిగి ఉన్నామా? క్రీస్తు వారు కలిగి ఉన్నటువంటి విధేయత మనం కలిగి ఉన్నామా? క్రీస్తు వారు కలిగి ఉన్నటువంటి దీన మనస్సు మనం కలిగి ఉన్నామా? క్రీస్తు వారు కలిగి ఉన్నటువంటి త్యాగపూరితమైన మనస్సు మనం కలిగి ఉన్నామా? క్రిస్మస్ చేయడం ప్రాముఖ్యమే, క్రిస్మస్ లో జీవించడం ప్రాముఖ్యమే. కానీ క్రిస్మస్ లో ప్రభువు కోరిన మనస్సు నీలో ఉందా? ప్రభువు కోరిన మనస్సు నీలో ఉందా? ప్రభువు కోరిన ఆలోచన నీలో ఉందా? ప్రభు వంటి మనస్సు నీలో ఉందా? ఈరోజు ప్రభు కలిగి ఉన్న విధేయతను కలిగి ఉన్నావు. వాక్యానికి విధేయులుగా ఉండగలుగుతున్నావా? సేవకునికి విధేయులుగా ఉండగలుగుతున్నావా? కుటుంబంలో భర్తకు విధేయులుగా ఉండగలుగుతున్నావా? తల్లిదండ్రులకు విధేయుడిగా ఉండగలుగుతున్నావా? విధేయతను కలిగి ఉన్నావా? సంఘంలో దీన మనస్సు కలిగి ఉన్నావా? సంఘ కార్యక్రమాల్లో దీన మనస్సు కలిగి ఉన్నావా? దీనత్వాన్ని కలిగి ఉన్నావా? తగ్గింపు మనస్సు నీలో ఉందా? త్యాగపూరితమైన మనస్సు నీలో ఉందా? దేవుని పని కొరకు, దేవుని కార్యం కొరకు, దేవుని కొరకు త్యాగం చేయగలిగిన, నీకు ఇష్టమైన దానిని ప్రభు కొరకు ఇవ్వగలిగిన మనస్సు నీలో ఉందా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, కృపగలిగిన తండ్రి, జీవాధిపతి, పంపబడిన వాడు, దిగి వచ్చిన వాడు, అనుగ్రహింపబడిన యేసు వారి శ్రేష్టమైన నామమును మీ పాదాలు పట్టుకుని బ్రతుకులాడుతూ ఉన్నాం. అయ్యా ఇవ్వ తండ్రి, నాయన మీ కంటి క్రీస్తు ప్రభువు వారి కలిగి ఉన్న నాయన ఈ మనస్సును మేము కలిగి ఉండడానికి కృప చూపించండి ప్రభు. అయ్యా విధేయత కలిగి ఉండడానికి, దీన మనస్సు కలిగి ఉండడానికి, త్యాగపూరితమైన మనస్సు మేము కలిగి నిన్ను ఆరాధించడానికి సహాయం చేయండి. అయ్యా ఇవ్వ తండ్రి, నాయన ఇవ్వ తండ్రి, వాక్యం వింటున్న వారిలో ఎవరి మీదైనా నువ్వు సాతాను అధికారం సెలవిస్తున్నాడేమో, నజరేయుడు యేసు నామములో వారి అధికారం యేసులను కొట్టివేయబడును గాక. వారిలో క్రిస్మస్ ఆనందం కలుగును గాక. వారి మీద ఒకవేళ పాపం వారి మీద ఏలుబడి చేస్తుందేమో, వారి మీద ప్రతి పాపము అయా నీ నామమును విశ్వసించడం ద్వారా వారు నాయన పోగొట్టుకుందురు గాక. అయ్యా యువతని ప్రతి వారు నశించిపోక నాన్న నిత్య జీవం పొందాలని నాన్న క్రీస్తు ప్రభువు వారు అనుగ్రహించిన దేవా. అయ్యా ఏ మనుషుడు నశించుకోవడం నీకు ఇష్టం లేదు కనుక అయ్యా ప్రతి మనుషుడిని మీద ఆకర్షించండి ప్రభువా. ప్రతి మనుషుడి మీద ఆకర్షించండి ప్రభువా. మీరు మహిమ పొందండి. వాక్యం విని హృదయాల్లో నీ వాక్యం ఫలింపజేసి మీరు మహిమ పొందమని, వారి కుటుంబాల్లో సంతోషము, సమాధానము, నెమ్మది, ఆనందం మీరు దాయిచేయండి. క్రిస్మస్ సంతోషం వారి కుటుంబాల్లో మీరు దాయిచేయమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించున్నాం మా ప్రభు తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునామమును బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తా ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్ లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతుని చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలా మంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులం కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన,
ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం. ఒకవేళ మీరు ఏకదా మందిరాల్లో ఆల్రెడీ ఒకవేళ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనడం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై శ్రేష్ఠులై దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసంలో మీరు పాలిభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలా మంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్న పిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడతా ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు అయి ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థన సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటాం. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప నీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడై ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.